మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తామని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నాడు. ఇయాల్టి జగనాల సారు బస్సు యాత్ర ముచ్చట్లేందో ఒకసారి చూసొద్దాం చలో. అవునోళ్ళ ఎట్లా చేసైనా సరే మళ్ళీ అధికారాలకు రావాలని జగనాల సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సార్ జనాలలో ఉండేటట్టు చూసుకుని బస్సు యాత్ర షురూ చేసిండు. అట్లా యాత్రలో ఊకుంటా మళ్ళీ అధికారాలకు వస్తే మేము ఏం చేస్తామో జనాలకు చెప్తున్నాడు. జగనాల సార్ పిడుగురాల సభలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరుసుతో సార్ ఇన్నోర్రి. గత 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా? మీ ఓటు వల్ల, లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు.